ఎక్స్క్యూజ్ మీ, నాకు అర్థం కాలేదు. ఆ బిహేవియరే ఉంటే అర్థమయ్యేది. వాట్? షాక్ తిన్నావా? ఓకే, అర్థమైంది. నాకు ఈ జాబ్ రాదు. వెయిట్, ఇంటర్వ్యూ ఇంకా పూర్తవ్వలేదు. ఐఎమ్ సారీ, మీరే ఎండి అని తెలియక ఇందాక కాఫీ విషయంలో అలా. పర్లేదు, కార్పొరేట్ ఆఫీస్లో డబ్బు చైర్లకి టేబుల్లకి కాస్తుంది కదా. కాఫీలు టీలు ఫ్రీగానే ఇస్తాం. సి మేడం, నేను కాస్త జోవెల్ టైప్, సరదాగా మాట్లాడతాను. సో నీది సరదా కాదు, నోటి దురద. నీకు నువ్వు ఇంటెలిజెంట్, ఫ్రెండ్లీ అని ఫీల్ అయిపోతావు. ఎదుటి వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వవు. చూడండి, జాబ్ ఇవ్వాలా వద్దా అనేది మాత్రమే మీ చేతుల్లో ఉంది. అంతేకాని ఒక్క ఇన్సిడెంట్ వల్ల నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో జడ్జ్ చేసే రైట్స్ మీకు లేవు. ఎగ్జాక్ట్లీ, బట్ నేను నిన్ను 2 సంఘటనల్లో అబ్జర్వ్ చేశాను. యూ డోంట్ హ్యావ్ ఎనీ కామన్ సెన్స్. రెండోసారా? ఇందాక సిగ్నల్ దగ్గర. ఓ అదా, దాంట్లో తప్పే ఉంది. తప్పేముందా? కోట్లు పెట్టి కొన్న కార్ నువ్వు తల దూకునే అద్దంలో కనిపిస్తుందా? నీ వరకు నువ్వు నీ మొహం చూసుకున్నావు, కానీ అది లోపలున్న వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుందో ఆలోచించావా? ఐ థింక్ మీరు చాలా పర్సనల్గా తీసుకుంటున్నట్టున్నారు. బట్ ఐ వాజ్ క్యాజువల్. క్యాజువల్ మై ఫుట్. మీ మగాళ్ళకి బలుపెక్కువ, అందుకే ఏమనిపిస్తే అది చేసేస్తారు. మీరు కాస్త లిమిట్స్ దాటి మాట్లాడుతున్నారు. నీ లిమిట్స్లో నువ్వుంటే మా మాటలు కూడా లిమిట్స్లోనే ఉంటాయి. ఇనఫ్. మీరు ఫెమినిస్ట్ అని ఆల్రెడీ తెలిసిందే, అందుకే మీరు కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నారు. ప్రాపర్గా ఇంటర్వ్యూ చేస్తే నేను సెలెక్ట్ అవుతాను కాబట్టి, అలా సెలెక్ట్ అయితే మీ మిగతా స్టాఫ్లా మీకు వణుకుతూ పనిచేసే టైప్ నేను కాదు కాబట్టి మీరు నన్ను వేరే కారణాలతో టార్గెట్ చేస్తున్నారు. టాలెంట్ కన్నా ముందు బిహేవియర్ ఇంపార్టెంట్. దానిలో నువ్వు 0. ఫ్రీగా వచ్చిందని కాఫీ తాగావు, కానీ ఆ కాఫీకి కంపెనీ ఎంత పే చేస్తుంది, ఎంత కష్టపడితే ఆ కాఫీ వాల్యూ పే చేయగలుగుతున్నామన్న ఆలోచన మాత్రం నీకు రాలేదు. నీలాంటి వాడు నా కంపెనీకి ఎలా హెల్ప్ అవుతాడు? నీలాంటి వాడు నా కంపెనీలోనే కాదు, అసలు జాబ్ చేయడానికే అన్ఫిట్. ఇంకా కడుపు మండుతూ ఉన్నట్టున్నావు అనే, అంతా బయటకనేసే, మొత్తం బయటకక్కే. చూసావా, ఇదే నీ ఒరిజినాలిటీ ఇప్పుడు బయటకొచ్చింది. జస్ట్ ఇదంతా కవరప్ మాత్రమే. దిస్ ఇస్ యూ. ఇది నువ్వు. మీ మగాళ్ళంతా ఇంతే. ఇంకా ఆపమ్మా. నీలా మెంటలీ రిటైర్డ్ అయిన వాళ్ళ దగ్గర పనిచేయడం కన్నా బయట ఆఫీస్ ముందు బజ్జీలు వేసుకొని బతకడం బెటర్. ఎగ్జాక్ట్లీ, అందుకే నువ్వు పనికొస్తావు. ఏంటి ఓవర్ చేస్తున్నావేంటి? సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. మిస్బిహేవ్ చేస్తే లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నీకంత సీన్ లేదు. నీలాంటి దాని మీద చెయ్యేస్తే అది మహాపాపం. నీలాంటి వర్స్ట్ పర్సన్ ని నేను ఇంతవరకు చూడలేదు. సేమ్ ఫీలింగ్, కాకపోతే నువ్వు టూ వర్స్ టూ బ్యాడ్. నువ్వు ఆక్వర్డ్, డిస్గస్టింగ్ అండ్ నాన్సెన్స్. నువ్వు నాన్సెన్స్, నేను కాదు. అయినా నీతో నాకు మాట్లాంటి సైకో. అవును, నీకు మగాళ్ళంటే పడదని, ఎమ్మంటే మేలని, మేఘనాలో ఎం తీసేసి ఈగనాన్ని సైన్ చేస్తావంట. మరి మదర్లో కూడా ఎం ఉంటుంది. పొరపాటును కూడా అక్కడ ఎం తీసేయకు. మదర్ కాస్త అదర్ అయిపోతుంది. బాగోదు, జాగ్రత్త. ఇదేందా ఇదే? పోయేటప్పుడు భలే డిగ్నిఫైడ్ గా పోయావో, వచ్చేటప్పుడు ఇందులో టెర్రిఫైడ్ గా వచ్చావా?
దాని కింద ఎలా పనిచేస్తున్నారా బాబు? నా మాట విని మీ ఎండిని అంటే మగద్వేషిని ఏ ఆడ సైకియాట్రిస్ట్కో చూపించండి, అలా వదిలేయకండి. ఇంకో విషయం, నువ్వు ఇక్కడ మానే ఇదే ఆఫీస్ ఎదురుగా షోడాలు అమ్ముకో, బాగుపడతావు. ఇదేం క్యారెక్టర్ రా బాబు? లైఫ్లో ఇది కనపడకూడదని ఆ దేవుడికి మొక్కుకుంటున్నాను. ఏంది ఎలా చూస్తున్నారా? ఇలాంటి వాళ్ళు ఆమెకి కొత్త కాదు, మనకి కొత్త కాదు. ఆటలో అరటిపండి అంతే. మీరు పని చూసుకోండి. నమస్తే బాబాయ్, ఏ కడక్ చేదాలో రాయాదగిరి. ఏంటి ముచ్చట్లు? అరే ఏమున్నాయి కాక, షరా మామూలే. మన పేపర్లు మంది దగ్గర కొన్నామా, అమ్మామా, పైసలు సంపాదించినామా, కథం. అదే యాదగిరి, బాగా డబ్బున్నోళ్ళు పైసలిచ్చి పేపర్లో బొమ్మలు ఎంచుకుంటారు. ఇవేమో కిరాణా సామాన్లు కడతాకి, సమోసాలు కడతాకి పనిచేస్తాయి. సరే బాబాయ్, పోయొస్తా మరి. నో, నాకు ఈ డీల్ ఇష్టం లేదు. చెప్తున్నాను కదా, నాకు ఈ డీల్ ఇష్టం లేదని. అతనెవరు ఒప్పుకోవడానికి? నేను ఆ కంపెనీ 60% షేర్ హోల్డర్ని. అది మీరైనా ఒక్కసారి ఆలోచించండి మేడం. చెప్పాగా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. బాయ్. బాబాయ్ లైట్స్ ఇవ్వు. చాయ్ ఒకటి ఇవ్వు. ఓ ప్లేట్ సమోసా అన్న. ఇంతటి ఇంటర్వ్యూకి పొద్దునే టిఫిన్ కూడా చేయకుండా వచ్చాను. నాకు టైం బొక్క, బండిలో పెట్రోల్ బొక్క. ఇలాంటి వాడు నా కంపెనీలోనే కాదు, జాబ్ చేయడానికి కూడా అన్ఫిట్. ఇక్కడ కూడా దీని బొమ్మ అంటే. మిస్టర్ ఆర్కే, ఒకసారి రామ్ ప్రకాష్కి టచ్లోకి వెళ్ళు. సరే, అలా చెప్పకూడదు కదా. అతన్ని నాకు 6 o'clockకి కాల్ చేయమని చెప్పండి. అలాగే మేడం. ఏంటా డ్రైవింగ్? ఏం లేదమ్మా, పేపర్ అడ్డం పడితే సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది.
వాళ్ళు మళ్ళీ జన్మించారు. ఆ రమ్య అమరులు ఈ జన్మలో కూడా ఏదో ఒక రోజు కలుసుకుంటారు. అమ్మమ్మా టిఫిన్ రెడీయా? రెడీ అయింది చైత్ర. రా పెడదు గాని. ఇదిగో బట్టలారేసి వస్తున్నాను. త్వరగా రా, టిఫిన్ తినేసి బయటికి వెళ్ళాలి, పనుంది. వచ్చేస్తున్నానమ్మా. పొద్దున్న లేచింది మొదలు ఒకటే పని పని పని. ఆ పనులేమైనా అంత అర్జెంటా? తిన్న తర్వాత చేసుకోవచ్చు కదా. నేనిలా చెప్పడం మానను, నువ్వలా చేయడము మానవు. ఇది ఇద్దరికీ అలవాటేగా. త్వరగా రా, ఆకలేస్తుంది. రమ్మంటుంటే నిన్ను కాదు, ఎంతసేపు నీ పనిలేనా? నా గురించి పట్టించుకోవా? ఎంతసేపు పిలవాలి నిన్ను? వినిపించట్లేదా? అమ్మమ్మా, అమ్మమ్మా, అమ్మమ్మా.
అమ్మమ్మా 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 అమ్మమ్మ లే అమ్మమ్మా 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 లే అమ్మమ్మా అమ్మమ్మా లే అమ్మమ్మా అమ్మమ్మా ఏం కాదులే చైత్ర, ఏదో తలనొప్పిగా అనిపించి కళ్ళు తిరిగాయంతే. ఒక తలనొప్పి మాత్రం వేసుకుంటే పోయేదానికి ఇంత రాద్దంతం చెయ్యాలా? నువ్వేమైనా పెద్ద డాక్టర్వా? ఏం కాదంటే ఏం కాదు. నేనెంత కంగారు పడ్డానో తెలుసా? రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్ చెప్పాలి ఏం ప్రాబ్లం లేదని, నువ్వు కాదు. మనవరాలకి పనులేం చెప్పకుండా మహారాణిలో చూసుకుంటున్నానని పెద్ద ఫోజు. కుర్రపిల్లల పనులన్నీ నెత్తిన వేసుకుని చేయకపోతే ఏంటంట? సరే, ఆ రిపోర్ట్లేవో నువ్వే తీసుకునిరా. నాకింటి దగ్గర పనుంది, నేను వెడుతున్నాను. ఇంకోసారి పని గిని అన్నావంటే ఏ నర్సును అడిగి ఓ మత్తు ఇంజెక్షన్ పడిపిస్తాను. దెబ్బతో కదలకుండా పడుంటావు. అది కాదే. చూడమ్మమ్మా, రిపోర్ట్స్ వచ్చే టైం అయింది. అవి వచ్చాక ఒకసారి డాక్టర్ ఏం చెప్తారో విని ఆ తర్వాత ఇద్దరం ఇంటికి వెళ్దాం. అప్పటి వరకు కామ్గా కూర్చో. మేడం, బయట సీతమ్మ అనే పేషెంట్ ఉంటుంది, పంపించండి. ఇక్కడ సీతమ్మ అంటే ఎవరమ్మా? నేనేనమ్మా. డాక్టర్ గారు పిలుస్తున్నారు. కూర్చోండి. మీరు పేషెంట్కి ఏమవుతారు? మా అమ్మమ్మ గారు డాక్టర్. చూడు సీతమ్మ, నీకు అప్పుడప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుందా? ఏదో చిన్నగా వస్తూ ఉంటుంది డాక్టర్. మీరు రోజు పడుకునే ముందు తలనొప్పి అనిపిస్తుందా? కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. ఓకే, మీరు వెళ్ళి బయట కూర్చోండి. వెళ్ళమ్మమ్మా, నేనొస్తానులే. చూడమ్మా, ఆమెకి మెదడులో రక్తం గడ్డగట్టుంది, అంటే బ్లడ్ క్లాట్స్ అన్నమాట. ఇప్పుడు మిడిల్ స్టేజ్లో ఉంది ప్రాబ్లం. దీన్ని మనం కేర్లెస్ చేస్తే పెరాలసిస్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చే ప్రమాదం ఉంది. డాక్టర్ ప్లీజ్, మా అమ్మమ్మకి ఎలాగైనా నయం చేయండి. మన దగ్గర ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయమ్మా. మీరు హైదరాబాద్ లాంటి సిటీస్లో ట్రీట్మెంట్ చేయిస్తే మంచిది. ఇక్కడితో పోల్చుకుంటే అక్కడ మంచి సౌకర్యాలుంటాయి. ఆమె ఇప్పుడున్న పరిస్థితిలో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ మందులు వాడుతూ ఉండండి. త్వరగా సిటీకి తీసుకెళ్ళండి. అలాగే డాక్టర్. వాళ్ళు మళ్ళీ జన్మించారు. ఆ రమ్య అమరులు ఈ జన్మలో కూడా ఏదో ఒక రోజు కలుసుకుంటారు. ఎక్కడున్నావు రమ్య? మ్యాగజైన్ మీద నీ ఫోటో వచ్చింది అంటే నువ్వేదో గొప్ప పొజిషన్లోనే ఉన్నావని అర్థమవుతుంది. ఒక్కదానివే ఉన్నావా, లేక ఆయనతో కలిసే ఉన్నావా? నో, అలా జరగడానికి వీల్లేదు. ఎన్ని జన్మలెత్తినా నిన్న ఆయనకి దగ్గర కానివ్వను. నేను ఈ జన్మలో పడ్డ నరకం నువ్వు ప్రతి జన్మలో అనుభవించాలి. వచ్చావా?
వెళ్ళిన పని ఏమైంది? ఆచూకి తెలిసిందా? అసలేం మ్యాగజైనో ఎవరిని అడిగినా చెప్పట్లేదమ్మా. తెలవదు అంటుండ్రు. తెలీదనడం ఏంటి? నా కళ్ళారా నేను చూశాను. అమ్మా, గీ మన దేశంలో 1000 మంది లెక్కన అసొంటి మ్యాగజైన్లు ఉన్నాయంట. పేరు తెలిస్తే గాని చెప్పలేమంటుండ్రు. ఉత్త ఫోటో చూపిస్తే ఎల్లు అంటుండ్రమ్మా. ఏమైందమ్మా? మంచినీళ్ళు దమ్మంటారా? వద్దు, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. మంచిదమ్మా. ఆ స్వామీజీ చెప్పింది జరిగింది. ఇకపై నేననుకున్నదే జరగాలి. అసలు ఇదంతా మా అమ్మే చేసింది. నాకు ఆ రమ్య కూతురు దొరుకుంటే రమ్యని ఆడించడానికి నాకు ఆయుధం ఉండేది. అది ఎక్కడుందో కూడా తెలియడం లేదు. ఎక్కడున్నావే? ఏంట్రా అన్నయ్య, ఇంటర్వ్యూ ఎలా అయింది? చండాలంగా. అదేంట్రా, ఇంతకీ కాయా పండా? టెంకే. అదేంట్రా టెంకేంటి? ఆ కంపెనీ ఎండి పెద్ద టెంకమ్మా. ఆడపిల్లే గాని పెద్ద బ్రహ్మరాక్షసులా ఉంది. ఏంట్రా జయ్, ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి దగ్గర జాబ్ సంపాదించలేకపోయావా? ఆ అమ్మాయి దగ్గర జాబ్ సంపాదించడం అంటే నువ్వు అమ్మ దగ్గర ఖర్చులకు డబ్బు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నావా? అబ్బా, మీ అమ్మ దగ్గర డబ్బులు రాబట్టడం కంటే నువ్వు చెప్పే అమ్మాయి దగ్గర జాబు సంపాదించడం చాలా ఈజీ తెలుసా? అదేంట్రా జయ్, ఈ రోజుల్లో అంత గయ్యాళ ఆడపిల్లలున్నారా? రామరామా. అమ్మా, ఆడవాళ్ళంతా నీలా పూజలు చేసి పులిహోర తినేవాళ్ళు ఉండరు. తను కంపెనీ రన్ చేస్తుందంటే ఎంత ముదురై ఉంటుందో ఆలోచించు. నాకు జాబ్ ఇవ్వకపోయినా పర్లేదు, నన్ను కావాలనే 2-3 గంటలు వెయిట్ చేయించింది. కావాలనా? ఎందుకురా? అదా, నేను రోడ్డు మీద వెళ్తుంటే తన కారు వచ్చి నా పక్కనే ఆగింది. తన కార్ గ్లాస్లో నేను నా ఫేస్ చూసుకున్నాను. నా కార్ గ్లాస్ ఏమన్నా నీ బాత్రూమ్ అద్దమా అని హర్ట్ అయి తిట్టింది. నాకేం తెలుసు తనే ఎండి అని. మనము ఊరుకోలేదు, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాం. దానికి కౌంటర్గా తన ఈగో అంతా ఆఫీస్లో నా మీద చూపించింది. పర్వాలేదులేరా జయ్, వండుకునేవాడికి ఒక్కిల్లే, అడుక్కు తినేవాడికి 60 ఇళ్ళు. ఏంటా దరిద్ర పోలిక? అంటే ఆఫీస్ కాకపోతే 10 ఆఫీసులో ట్రై చేద్దామని. సామెతలు సందర్భానికి తగ్గట్టుగా ఉండాలి నాన్న. అంటే నేను చెప్పింది ఈ సిచ్యువేషన్కి సింక్ అవ్వలేదా?